వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైసీపీ నేతలు చెప్పారని కొన్ని చోట్ల కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చేసారు. డిఎస్సి మీద ర్యాలీలు చేశారు, నినాదాలు చేశారు, వీడియోలు తీశారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకసారి చూడండి. దుర్గయ్య అనేది వ్యక్తి నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ 1:1 పిలిచినారు. కాల్ లెటర్, సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా, నా పక్కనే కూర్చున్నాడు. ఆయన ఏమన్నారు అంటే, నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, కానీ మాకు ఉద్యోగం రాలేదు. గోల్డ్ మెడలిస్ట్ అనేది మాట ఎస్, హీ హెస్ వన్ ఎ మెడల్. నేషనల్ కూడా కరెక్ట్, కానీ నేషనల్ గేమ్సా నేషనల్ ఛాంపియన్షిప్ ఆయన అది అప్లోడ్ చేయాలి. కానీ ఆయన ఏం చేశారు, నేషనల్ ఛాంపియన్షిప్ మెడల్ అప్లోడ్ చేశారు. అయినా నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు. ఇక్కడ మెడల్ వచ్చిన మెడల్ అయితేనే మెడల్ అయితే వచ్చింది కదా, మెడల్ వచ్చిన నీకు ఇవ్వు. నువ్వు వాడు పాల్గొన్నందుకే ఇస్తున్నావు ఉద్యోగాలు, అది కూడా ఇంటర్ కాలేజ్, ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, SGFI పార్టిసిపేషన్, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, రూరల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, విమెన్ ఫెస్టివల్ పార్టిసిపేషన్, ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్. ఇదేమో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఏదో మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్కి అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం. యాదో మెడల్ అయితే వచ్చింది కదా, వచ్చిన దుర్గయ్య నా పక్కనే కూర్చోన్నాడు. చూసారుగా, అంతా బాగానే ఉంది. అయితే అసలు కామెడీ ఇక్కడ మొదలవుతుంది మనకి. డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయాయి అంటారు, అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అంటారు, సిబిఐ విచారణ జరపాలి అని కూడా వాళ్ళే చెప్తారు. అయ్యా, ఆధారాలుంటే చూపించండి బాబు, మొక్కుబడి వ్యవహారం కాదు. ఎక్కడున్నాయి, ఎక్కడ ఆ ఆధారాలు? కోర్టుకి వెళ్ళారు, మరి అక్కడ ఒక్క బలమైన ఆధారం కూడా చూపించలేక పిటిషన్ ఉపసంహరించుకున్నారు అన్నది నిజం కాదా? డిఎస్ఏ మీద అక్రమాలు ఉన్నాయి, ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పి పిటిషన్ ఉపసంహరించుకున్నారు. లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాం కదా, కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుతోటి వాళ్ళకి ముట్టుకే పడింది అని చెప్పని. ఒకసారి ఆ కథనాన్ని మళ్ళీ చూడండి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్వయంగా చూపించినటువంటి అభ్యర్థుల విషయంలో ఎవరినైతే అక్కడ కూర్చోబెట్టుకొని డిఎస్సిలో వీళ్ళకి అన్యాయం జరిగిపోయిందని చెప్పి అదే సెక్రటేరియట్ సెట్ అంతా కూడా వేసుకుని కూర్చొని మాట్లాడాడు కదా, వాళ్ళందరినీ ఒక్కొక్క ఫోటో కూడా క్లియర్గా వాళ్ళ అప్లికేషన్స్తో సైతం బయటపెట్టి వాళ్ళు ఏం అప్లై చేశారు, ఏం చేశారు, వాళ్ళ వివరాలన్నీ బయటపెట్టి వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు అని క్లియర్ చేసింది అన్నది అది నిజం కాదా వీళ్ళకి? ఇక్కడ మరో కామెడీ ఏంటంటే, ఆన్లైన్ ఎగ్జామ్లో ప్రశ్నాపత్రం ముందుగా ప్రింట్ అయ్యి సెంటర్ నుంచి బయటకు వచ్చే సీన్ ఎలా ఉంటుంది? అసలు ఎలా ఉంటుందని అడుగుతున్నా. పెట్టిందే సిస్టంలో ఎగ్జామ్, అది ప్రింట్ అయిపోయి బయటకు వచ్చేసిందిరా. పోర్టల్లో ఉన్నటువంటిది అసలు వాళ్ళకి తెలియదు, అలాంటి ప్రింట్ అయిపోయి వచ్చేసింది. వీళ్ళందరూ కూడా దాన్ని కాపీ చేసేసి రాసేశారు. ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కూడా తెలుసుకోకుండా పేపర్ లీక్ అంటే పొద్దున్నే వచ్చి పేపర్ అంటారు సార్, అలాగా పేపర్ లీక్ అంటే రచ్చ చేయడం ఏంటి? ఇది ఆరోపణ, లేకపోతే ముందో మాట చెప్పాలి, దానికి తగ్గట్టు ఆధారం ఎత్తుక్కుందాం అనే కొత్త పొలిటికల్ ఫార్ములానా? అంటే ముందు బురద జల్లేద్దాం, తర్వాత వాళ్ళు గడుక్కుంటారు, మనకు దొరికిన దాంతో ఏదో పండగ పబ్బం గడిపేద్దాం. ఇంకా విచిత్రం ఎలా ఉందంటే, వీళ్ళ ఆధారాలు చూపించకపోయినా సరే ఆరోపణలు మాత్రం ఆపట్ల. ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, బొద్దింకలు వెళ్ళి అక్కడ గొడవ పెట్టాయి కాబట్టి ఇక్కడ లోకేష్ రాజీనామా చేయాలి. దేనికి చేయాలి? అయినా 5 ఏళ్ల పాటు అసలు డిఎస్సీనే ఇవ్వకుండా టీచర్లని కడిగించినటువంటి పాపాన పోయారు కదా.
వీళ్ళు టీచర్ల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడుతుంటే మరి ఏమనాలి? వీళ్ళు చేసే ఆరోపణలు ఏవి కూడా కోర్టులో నిలబడవు, ఫ్యాక్ట్ చెక్లో నిలబడవు, ప్రభుత్వం ఇచ్చేటువంటి సమగ్ర వివరాల ముందు అస్సలు నిలబడవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ స్పీడ్. మాకు ఉందిగా సోషల్ మీడియా, మా ఇష్టం, మేము బురద పుయ్యడమే పని మాకు. రోడ్డు మీద ర్యాలీకి జనం వచ్చేస్తారు, కెమెరాల ముందు నినాదాలు వచ్చేస్తాయి. కానీ ఇదిగో మా ఆధారం అంటే మాత్రం వాళ్ళ దగ్గర ఫైల్ ఎక్కడుందో కనిపించదు. ఆధారాలకి తూటా దొబ్బకు కూడా దొరకదంటారు సరా, అలాగైపోతారు. మరి దీన్ని డిఎస్సి మీద పోరాటం అంటారా, లేకపోతే డిఎస్సి పేరుతో పొలిటికల్ కంటెంట్ తయారు చేసుకునేటువంటి కార్యక్రమం అంటారా? ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రజలు ఇక్కడ ఏది అర్థం చేసుకోరని, ఏది చెప్పినా నమ్మేస్తారని భావించేసి వీళ్ళు రాజకీయాలు చేస్తారు. మరి అది ఎంతకాలం పనిచేస్తుందండి? ఒకే అబద్ధాన్ని మరీ చెప్తూ అలాగే వెళ్తామంటే ఎంతకాలం వర్కౌట్ అవుతుంది? ఇది అసలే సోషల్ మీడియా యుగం. ఇలా కొడితే వస్తాయి. ఒకళ్ళు ఆరోపణ చేస్తే ఇంకొకళ్ళు డాక్యుమెంట్ తీస్తారు, ఒకళ్ళు వీడియో పెడితే ఇంకొకళ్ళు రికార్డు బయటికి తీస్తారు, ఒకళ్ళు అక్రమం అంటారు, ఇంకోళ్ళు ఎక్కడానికి క్వశ్చన్ చేస్తారు. ఇక్కడే అసలు సమస్య. ప్రజల్ని ఎప్పటికీ ఏదో ఒక మాటతో మభ్యపెట్టొచ్చు అనుకోవడం రాజకీయంగా చాలా పాత మోడల్, మురిగిపోయినటువంటి మోడల్. ఇప్పుడు జనాలు క్వశ్చన్ చేస్తున్నారు. సరే, ఆరోపణ అర్థమైంది, డిఎస్సిలో అక్రమాలు జరిగాయి కదా, ఇప్పుడు ఆధారాలు చూపించవయ్యా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు. ఏం చూపిస్తారు? ఏమీ చూపించరు. సో అదే ప్రశ్నకి సమాధానం చెప్పమంటే చెప్పకుండా మళ్ళీ ర్యాలీ, దాని మీద నినాదాలు, అక్కడ నినాదాలు. మళ్ళీ ఆ నినాదాలు ఎలా ఉంటాయి? డిఎస్సిలో అక్రమాలు, టీచర్లకు న్యాయం జరగాలి కాదు, జై జగన్ సీఎం జగన్, జై జగన్ సీఎం జగన్, రప్ప. ఇవి మళ్ళీ వీటి మీద సోషల్ మీడియా వీడియోలు. అంటే ఇక్కడ ఆధారం లేకపోతే వాల్యూమ్ పెంచేయడమే. మరి ఆ వాల్యూమ్ ఎప్పుడు కట్టవాలి, ఎప్పుడు తగ్గాలి, ఎవరు తగ్గించాలి? ఇక్కడ వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ డిఎస్సిలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగిపోయాయని నమ్మితే వాళ్ళకి మంచి అవకాశం అనేది ఒకటి ఉంది. ఇప్పటికే లోకేష్ ఛాలెంజ్ చేశాడు ఆల్రెడీ, డేట్ మీరే ఫిక్స్ చేయండి అని, మీరే చెప్పండి, ప్రజల ముందే చర్చిద్దామని. ఇంతకు మించి ఏం కావాలి? ఆధారాలు తీసుకుని డైరెక్ట్గా డిఎస్సిలో ఎక్కడ అక్రమం జరిగిందనే చెప్పాలిగా, ఎవరు అక్రమంగా ఉద్యోగం పొందారో చెప్పాలిగా, అలాంటి ఆధారాలు ఉన్నాయో లేదో చూపించాలిగా. చర్చ అయిపోయిన తర్వాత ప్రజలే తేల్చేస్తారు ఎవరి దగ్గర నిజం ఉంది, ఎవరి దగ్గర ఈ అరుపులు కేకలు ఉన్నాయి అనేది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, ఆరోపణలు రుజువు చేయలేకపోయినా సరే మళ్ళీ వాటినే చెప్పడం, ఇది రాజకీయ వ్యూహం. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఇది చర్చలకు పిలుస్తాడు, సవాలు విసురుతాడు, వస్తేనేమో పారిపోతాడు అంటూ పేరు నాని లాంటి వాళ్ళు చెప్తున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరితే పేరు నాని రావడం ఏంటి? పేరు నాని కాదు కదా పిలిచింది, జగన్మోహన్ రెడ్డిని కదా. ఎందుకంటే డైరెక్ట్గా లోకేష్ చెప్తున్నారు, పేరుని నాని స్థాయి నాది కాదు, ఆయనతో నేను చర్చలు చేయడం ఏంటి అని. నేను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితోటే పెట్టుకున్నానయ్యా, నేను రమ్మన్న జగన్మోహన్ రెడ్డిని అంటున్నాడు. లేదు జగన్ దాకా ఎందుకు, మేమందరం వస్తూ ఉంటారు ఎందుకు? అబద్ధాలు పుట్టించడానికా? ఇక్కడ ప్రజలు మాత్రం పేరు పెడుతున్నారు దానికి. అయ్యా వీళ్ళు చేసేటువంటి దాన్ని పిచ్చి అంటారండి, పిచ్చి అంటారు. అందువల్ల వైసీపీ లాంటి రాజకీయ పార్టీ ఎక్కడున్నా సరే ఇదే ఫార్ములా ఉంటుంది. ముందు ఆరోపణ, తర్వాత రచ్చ, ఆ తర్వాత ర్యాలీ, ఆ తర్వాత సోషల్ మీడియా వీడియో, చివరికి ఆధారాలు అడిగితేనేమో సైలెంట్ అయిపోవడం. ఇది నిజంగా డిఎస్సి మీద పోరాటం అయితే ఆధారాలతో రావాలి కదా, లేకపోతే డీసీ పేరుతో ఇప్పుడు రాజకీయ డ్రామా చేస్తున్నారని చెప్పి మేము డిసైడ్ అవుతాం కదా అని చెప్పి ప్రజలే అంటున్నారు. అందుకే అంటున్నారు, దీన్ని పిచ్చి అంటారా స్వామి, అవసరం లేదురా నాయన, ఎందుకు వచ్చింది మీకు గోల అని చెప్పని. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, వేర్ ఇస్ ద ప్రూఫ్? ఆధారాలు ఎక్కడా చెప్తారంటారా? వద్దులేండి, ఆయన ఎలాగో చెప్పడు, వదిలేద్దాం. ఈ డ్రామా ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ప్రజలకు వాస్తవాలు ఇంకా గట్టిగా తెలియాలి. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.